జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకి మంచి జరిగిందని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల వైఎస్ఆర్ రైతు విభాగం కోఆర్డినేటర్ కడవకొల్లు నరసింహారావు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో పక్షపాతం లేకుండా ముందుకు పోతున్నామని, ఎంపీ బాలశౌరితో తనకి సిద్ధాంతపరంగా తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధికి జనసేన, టీడీపీ అడ్డుపడుతున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందంటున్న కడవకొల్లు నరసింహారావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఏపీ రాజకీయాల్లో వైసీపీ తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకు సాగుతున్న వేళ వైసీపీలో కీలక నేతలకి ముఖ్య అనుచరుడిగా ఇప్పటివరకు చక్రం తిప్పినటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. వారిలో ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గంలో చక్రం తిప్పడంలో తనదైన స్టైల్లో అనేక చక్రాలు తిప్పుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనే కడవకొల్లు నరసింహారావు గారు. ఈయన ఉమ్మడి కృష్ణా మరియు గుంటూరు జిల్లాల రైతు విభాగానికి చెందినటువంటి కోఆర్డినేటర్గా ఉన్నారు. సార్ చెప్పండి, రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సార్ చెప్పండి, ఏమిటి ఏ విధంగా తిప్పబోతున్నారు అవనిగడ్డ రాజకీయాన్ని, ఏ విధంగా మలుపులు తిప్పబోతున్నారు? రైతులకు సంబంధించి అవనిగడ్డ నియోజకవర్గం నుండి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఏ విధమైనటువంటి సేవలు మీ ద్వారా చేయడం జరిగింది? రాజకీయంగా చక్రం తిప్పాల్సిన పని మా చేతుల్లో ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి అందించిన సంక్షేమ పథకాలతో పాటు చదువు, ఆరోగ్యం, ఇంగ్లీష్ మీడియం, ఇళ్ల స్థలాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. అదొక పద్ధతి అయితే దానికి చక్రం ప్రత్యేకించి మేము తిప్పాల్సిన పని లేదు. ఇంకొకటి, రైతు విషయంలో వచ్చేటైతే రాష్ట్రంలో ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో రైతును ఆదుకున్న ప్రభుత్వం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరలా మన ముఖ్యమంత్రి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పటానికి నిదర్శనం అనేకం ఉన్నాయి. రైతు భరోసా ఇచ్చాడు, సంక్షేమ పథకం అంటారు, దాందేముందలే అంటారు. ఇవాళ ధాన్యం కొనుగోలు విషయంలో మీడియేటర్తో పని లేకుండా తడిసిన వడ్డైనా సరే, పచ్చి వడ్డైనా సరే డైరెక్ట్గా కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చి ఎక్కువ సార్లు 2-3 రోజుల్లో డబ్బులు వేయటం, ఓ 20% లేటుగా 20 రోజుల్లో పడ్డా కూడా రైతు ఆనందంగా పంట చేతికి తీసుకోవడంతో పాటు డబ్బులు కూడా చేతికి తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్బీకేల ద్వారా వీళ్ళకి సలహాలు, సంప్రదింపులు, అదేవిధంగా ఎరువుల కొట్లు, ఎరువులు అనేది కమిషన్ లేకుండా చాలా తక్కువగా అందించడం మూలంగా, ఉదాహరణకి మా అవనిగడ్డ మండలంలో మోదుముడి అనే గ్రామంలో 2 ఎరువుల కొట్లు షాపులు ఉండే, అంతకుముందు ఒక్క షాపు కూడా లేకోకుండా పోయి ఆర్బీకే ద్వారా రైతులు కొనుగోలు చేసుకున్న రైతు గ్రామం పెద్దదైతే ఉందంటే మోదుముడి గ్రామం. అంటే ఆర్బీకేలో కొనటం మూలంగా రైతు గిట్టుబాటు అయితేనే కదా ఆర్బీకేలో కొనేది. అది ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు. సరే, సచివాలయం అప్పచెప్పి ఏ పని ఉండా పేదవాడికి ఒక సచివాలయం ఉంది, మండలంలో వెళ్ళకుండా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళకుండా సచివాలయంలో పని చేయించుకునే విధానం, అలాగే వెల్నెస్ సెంటర్ ద్వారా ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుంది. రైతులకి చాలా అనుకూలంగా, నీటి ఎద్దడి ఎంత వచ్చినా సరే చాలా సక్రమంగా అధికారులతో మా ఇక్కడ రాష్ట్రంలోనే కాకుండా ప్రత్యేకించి అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ బాబు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని డీజిల్ని, ఏయిల్ని కూడా రాత్రుల పూట లైట్లు వేసుకుని పొలాలమ్మడి తిప్పి నీటికి ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి మా ఎమ్మెల్యే గారు కూడా చేశారని చెప్పి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా రైతుల మీద ప్రత్యేక దృష్టి పెట్టి సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి కూడా వీలుగా ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన విధానం చాలా చాలా బాగుంది. మనం చూస్తూ ఉన్నాం, రైతుల పట్ల మీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్తా ఉన్నారు. కానీ నియోజకవర్గంలో మీ మీద కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఏంటి, మీ మిత్రుడికి మిత్రద్రోహం చేస్తున్నారా, లేదంటే వేరే పార్టీకి ఏమన్నా వెళ్తున్నారా? నేను వేరే పార్టీకి వెళ్ళాల్సిన పని లేదు, మిత్రద్రోహం అంతకంటే చేయను. ఎందుకంటే మా ఇక్కడ ఎమ్మెల్యేగా, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేగా సింహాద్రి రమేష్ గారు, మేము ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నాం. కలిసి ఉంటూ పులిగడ్డ పెనుముడి బ్రిడ్జి వెళ్ళిపోతుందనుకున్నప్పుడు ఆయన దృష్టికి వస్తే దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకొచ్చి
ఆ రోజున కోస్తా రహదారి పులిగడ్డ పెనుమూడి నరసాపురం నుంచి ఒంగోలు వరకు టెంట్లు వేయించి అది సాధించిన తర్వాత నేను ఒకటి అనుకున్నా, ఇలాంటి వాళ్ళు వ్యాపారంలో ఉండటం కాదు, రాజకీయంలో ఉంటే మన నియోజకవర్గానికి అనేక పనులు చేయొచ్చు అని చెప్పి నేను కూడా ఆయన ఇష్టానికి అభిష్టానికి అనుకూలంగా మీరుంటే బాగుంటుందండి, మన నియోజకవర్గాన్ని చేయొచ్చు, బాగా వెనకబడింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 165 కోట్లు డెల్టాకి నిధులిస్తే దాన్ని కూడా దుర్వినియోగం పరిచిన ఇక్కడ మనకు స్థానిక శాసనసభ్యులు మన రాజకీయ నాయకులు ఉన్నారు. అలాంటిది మీరు వచ్చినట్టయితే వీటినన్నింటినీ కూడా సక్రమంగా చేయగలుగుతాము. నాకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, డ్రైనేజీ వీటి మీద పట్టు ఉంది, కాలువలు రోడ్ల మీద. నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కాదు, చివరి వరకు కూడా ఆయనతో పాటు కలిసి నియోజకవర్గం డెవలప్మెంట్లో మాత్రం నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే నియోజకవర్గంలో బాలశౌరి వర్గానికి మీకు గత కొద్ది రోజుల క్రితం గొడవలు జరిగినాయి. దాంట్లో భాగంగానే బాలశౌరి అనే వ్యక్తి, ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, కొన్ని కారణాల వల్ల మీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం మీతో ఉన్న విభేదాలు కూడా ఆయనకి కొంత చెడు తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీతో కలిసి నడవలేకనే వెళ్ళిపోయారు అంటున్నారు. ఏంటి కారణం? ఇప్పుడు బాలశౌరి గారు అంటే ఎంపీ గారు, ఆయనకి 6 నియోజకవర్గాలు, 1, 2 కాదు. ఒక నియోజకవర్గంలో కొంచెం తేడా వచ్చినా తేడా రావటానికి ఆయనకి చేను కాడ తగువ కాదు, మాకు చెట్టు కాడ తగువ కాదు, పంపకాల కాడ తగువ కాదు. ఆయన పనిచేసే మనిషి, పని చేసుకుంటూ వెళ్తున్నాడు, దానికి సహకరించేవాళ్ళం. ఆ సహకరించే దాంట్లో ఒక్కొక్కసారి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. 2004లో ఆయన వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీగా ఉండి పూర్తి సహకారం అందించింది. ఇవాళకి రికార్డు చూస్తే ఒక ఊళ్ళో బుద్ధాప్రసాద్ గారికి 650 వస్తే ఈయనకి 1350 ఓట్లు నేను వేయించిన ఘనత ఉంది. అది బాలశౌరి గారికి నాకు తెలుసు. దాంట్లో మా ఇద్దరి మధ్య ప్రత్యేకించేం లేదు. లోకల్ నాయకత్వంలో 165 విభేదాలు రావచ్చు, కానీ వేరే ఇంకా మాకేం లేదు. ఒక్క నియోజకవర్గం కోసం ఆయన వదిలిపెట్టి వెళ్తాడని నేను అనుకోవట్లేదు, అంతకుమించి ఏం లేదు. అంటే క్యాడర్ మనం చూస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో వైసీపీ క్యాడర్ కూడా చాలామంది జనసేన వైపు, టీడీపీ వైపు మొగ్గు చూస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనుకుంటున్నారు? కొన్ని ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో చాలా అలజడి అయితే నెలకొంది. దాన్ని ఏ విధంగా చూడాలి? అలజడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నారో కానీ తీర ప్రాంతాల్లో అలజడి అనేది ఎందుకు ఎట్టి పరిస్థితిలో ఉండదు. మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర నుంచి కూడా ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు రమేష్ గారు పూర్తిగా వారితో కలిసి ప్రయాణం చేసిన రోజులు తెలుసు నాకు. అక్కడ జరిగే గొడవల్లో మర్డర్లు అయిన తర్వాత వేణుగోపాలపురం రాజీ చేసింది చూసాం. సొర్లగొందులో ఇరు వర్గాలు బాంబులు ఊళ్ళోకి తెచ్చుకున్నప్పుడు మన రమేష్ గారి దృష్టికి తీసుకొస్తే కొన్ని నెల రోజులు తిరిగి ఇద్దరికీ నచ్చచెప్పి ఆ బాంబులు తీసుకెళ్ళి సముద్రంలో పారేసిన తర్వాత ఈనాటికి గొడవలు ఒక్కటి జరగలేదు. అలాగే పాలకాయతిప్ప గ్రామంలో కూడా అది పిష్టమైన ఊళ్ళే, అక్కడ గొడవలు జరగకపోతుంటే అక్కడ కూడా మాఫీ చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో దిగువ ప్రాంతాలు నిరంతరం ఎదురుమండిన దీవులు ఉన్నాయండి. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రమేష్ గారు 4.5 సంవత్సరాలు ఎన్ని రోజులు వెళ్ళారో, గత 30 ఏళ్లలో ఆ ఎమ్మెల్యేలు వెళ్ళిన రోజులన్నిటికంటే కూడా ఈ 4.5 సంవత్సరాలు ఆ ఊళ్ళు వెళ్ళి ఆ చెరువు 150 ఎకరాల చెరువు బీడిపెట్టి ఉంటే మొట్టమొదటగా గెలిచిన వెంటనే వాటిని తవ్వించి 150 ఎకరాలకి చెరువులకి నీళ్లు ఫుల్గా పెట్టించి వరద వచ్చినప్పుడు ట్రాన్స్ఫారం కాలిపోతే ఆయన సొంత చెరువుల దగ్గర ట్రాన్స్ఫారం తీసుకెళ్ళేసి ఆ ఊళ్ళకి సహాయం చేసింది ఆ ప్రజలకు తెలుసు. కొంతమంది ప్రత్యేకించి పని కట్టుకుని దిగువ స్థాయిలో బీసీలు ఫిషర్మెన్ వ్యతిరేకంగా ఉన్నారు. దేనికి వ్యతిరేకంగా ఉంటారు? ఏం చేయలేదని. ప్రతి విషయంలో ప్రతి ఊరు వెళ్ళి ఆ సమస్యలను తెలుసుకుని సమస్యలు తీర్చే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ఉన్నారో మా నియోజకవర్గం స్థాయిలో మా ఎమ్మెల్యే గారు రమేష్ గారు కూడా అదే విధంగా ఉన్నారని నేను తెలియపరుస్తూ ఉన్నా. కడవకల్లు నరసింహారావు అనే పేరు పదంలో కడవకల్లు నరసింహారావు అనే పేరు చెప్పగానే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఇతర మాఫియాలన్నీ కూడా నరసింహారావు గారినే ముందు పెట్టి వెనక నడుస్తూ వస్తున్నాయి. ఆ మాఫియాలన్నిటికీ అడ్డా అవనిగడ్డ నియోజకవర్గంలో కడవకల్లు నరసింహారావు అంటున్నారు. దాన్ని అసలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది? ఇప్పుడు ఇసుక మాఫియా అంటే నాకు అర్థం కావట్లా. మన ఇల్లు కట్టుకుంటున్నారు, బీడీఆర్ గారు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఆయనకి ఇసుక కావాలి, బుసక కావాలి. ఆయన ఏం చేయాలి?
ఇసుక తోలుకోవాలి కదా, ఎవరో ఒకరు తోలాల్సిందే కదా. ఇల్లు కట్టుకోవటం మానడు కదా. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి తీసుకొస్తాడా, లేకపోతే బుద్ధప్రసాద్ గారు ఇంట్లోంచి తీసుకొస్తాడా? ఇసుకని బుసుకని వీళ్ళు తయారు చేసి ఇస్తారా? ఏ ప్రభుత్వం ఉండా, ఏ పార్టీ ఉండా రేవులో ఇసుక తెచ్చుకోవాల్సిందే, రేవులో బుసుక తెచ్చుకోవాల్సిందే, అది ఇల్లు కట్టుకోవాల్సిందే. దానికి ఇంకా అడ్డం పడి తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాలనీలు ఇస్తే వాటికి బుసక తోలనీ కూడా ఆపేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. చూస్తూ ఉన్నాం. సచివాలయాలు కడితే అది స్కూల్ అని చెప్పి అడ్డం పెట్టి పిటిషన్లు పెట్టి కోర్టుకేసి కట్టేసి ఆపేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వారిది. ఆ రకంగా అభివృద్ధిని అడ్డుకున్నాయి చూస్తుంటే గ్రామాల్లో. చాలా పెద్దకళేపల్లి గ్రామం ఉంది, వెల్నెస్ సెంటర్ కట్టనిచ్చారా? వెల్నెస్ సెంటర్ కాదు, ఆర్బీకే కట్టనిచ్చారా? సచివాలయం కట్టనిచ్చారా? పిటిషన్లు వేసి ఆపేశారు. బోర్డు స్థలం ఉంది, అది ఒక విలేజ్లో కూడా స్థలం లేనట్టుగా ఎక్కడ కడుతుంటే అక్కడ పిటిషన్లు వేసి ఆపేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన మిత్రులది. అభివృద్ధిని అడ్డం కొట్టేది వాళ్ళు. నాగాయతిప్పలో ఒక స్కూలు, ఒక పార్టీది ఆ స్కూల్ పిల్లలంటే గ్రౌండ్ లెవెల్తో చేయటానికి నాగాయతిప్ప రేవుల నుంచి బుసకతో వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా అడ్డం పెట్టి ఆపేసింది. అది ఎవరికి ఉపయోగపడుద్ది? అది ఇసుక మాఫియానా, బుసక మాఫియానా? అది మాఫియానే. మాట్లాడదాం అనుకున్నప్పుడు ఏదైనా మాఫియాలాగానే కనపడుద్ది. వాళ్ళు చేశారు కాబట్టి చెట్టు నీరు పేరుతో వాళ్ళ రకంగా మాఫియా చేసి దోచుకున్నారు కాబట్టి ప్రతిదీ మాఫియాలాగానే ఉంటుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ నాయకుడు ఎలాంటి పనులు చేయకోకుండా ఆయనే నిరంతర పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు ఏది అవసరమైతే అది అందించాడని చెప్పి తెలియజేస్తాను. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే రైతు బంధు పార్టీగా ఉన్నటువంటి, రైతు పక్షాన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల సారమే ఏదైతే వ్యవసాయానికి సంబంధించి కూడా అన్ని పనులు జరుగుతున్నాయని, అదేవిధంగా ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గంలో తగు అభివృద్ధి కార్యక్రమాలకి అటు టీడీపీ, జనసేన కూడా అడ్డుపడతా ఉంది కాబట్టి అభివృద్ధి అనేది జరగట్లేదని, అదేవిధంగా మాఫియా అనే పదాన్ని వాడు నిర్వహిస్తూ మాపై నడతం సరికాదంటున్నటువంటి కొడకొల నరసింహారావు అంటూ ఉన్నారు. కెమెరామెన్ జగదీష్తో జీవి సాంబశివరావు, అవనిగడ్డ.